ఏడాదిగా భారత అమెరికా సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. మన దేశంలో రాయబారిగా బాధ్యతలు చేపట్టి తొలి వార్షికోత్సవం సందర్భంగా గార్సెట్టి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. తను భారతదేశంలోని 22కు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించారని, వాఘా నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుండి కోహిమా వరకు చాలా ప్రదేశాలను సందర్శించారని, ఎందరో మిత్రులను పొందగలిగారని సంతోషంగా వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త రంగాలకు విస్తరించాయని ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. లాస్ ఏంజలస్ నగరం మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి 2023 మార్చి 15 భారతదేశంలో యుఎస్ రాయబారిగా నియమితులయ్యారు. ఒక పక్క దౌత్య సంబంధాలు, మరో పక్క విస్తృతమైన మైత్రి. ఈ 12 నెలల ప్రయాణం ఓ అద్భుతమని ఆయన వివరించారు. ఉభయ దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యం జరిగిందని, మామిడి పండ్ల నుంచి బాదం, పిస్తా వంటి ఎన్నో ఉత్పత్తులు వాణిజ్యంలో చోటు చేసుకున్నాయని గార్సెట్టి తెలిపారు. రెండు విభిన్న సంస్కృతుల అనుబంధం ఉభయ దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసిందని, భారత ప్రజల ఆప్యాయత, అనురాగాలు తన హృదయాన్ని దోచుకున్నాయంటూ తన అనుభవాలను ఆయన ఆవిష్కరించారు. అమెరికా భారత్ సంబంధాలు అంతరిక్ష పరిశోధన రంగంలోనూ విస్తరిస్తున్నాయని ఆయన వివరించారు. గత సంవత్సరం నాసా, ఇస్రో తయారు చేసిన తొలి ఉపగ్రహం నిస్సార్ ఈ ఏడాది చివర్లో అంతరిక్షంలోకి దూసుకువెళ్లగలదని అమెరికా రాయబారి వివరించారు.